నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్. రిటైర్మెంట్ తర్వాత ఏ పదవి తీసుకోను, సిజేఐ సంజీవ్ ఖన్నా స్పష్టీకరణ. వైసీపీకి మరో బిగ్ షాక్, మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం రాజీనామా. డీఎస్పీ పార్థసారథి ఇంట్లో 90 బుల్లెట్లు, ఏసీబీ దాడుల్లో అక్రమ నిల్వలు. చంద్రబాబు పాలన బాగుంది, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ. ప్రతి జిల్లాలో నైపుణ్య శిక్షణా కేంద్రం, అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ దుద్దిల్లా. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షలు ఆర్థిక సహాయం, వైఎస్ జగన్. జగనన్న 2.0లో వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం, ఆర్కే రోజా. పాత బస్తీకి కొత్త అందాలు, నేడు మిస్ వరల్డ్ భామల వాక్. తెలంగాణకు అంబాసిడర్లుగా మారండి, సీఎం రేవంత్. ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన విధానం, ప్రధాని మోదీ. యూపీఎస్సీ చైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్. చెరువు భూమిని క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి లేదు, హైకోర్టు. నేను క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తను, నా లీడర్ కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. కన్సల్టెన్సీ ముసుగులో నకిలీ సర్టిఫికెట్ల దందా, ముఠా గుట్టురట్టు. కేసినేని నాని ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు, ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాస్. గూడులేని చెంచులకు 10,000 ఇండ్లిస్తాం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భద్రాచలంలో 9 కిలోల గంజాయి పట్టివేత, 3 అరెస్ట్. వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి, మంత్రి కొండా సురేఖ. హైదరాబాదులో 2,800 ఈవీ బస్సులు, మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో 2 రోజులు వడగండ్ల వానలు, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఆందోళనలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మైక్రోసాఫ్ట్ భారీగా లే ఆఫ్స్. నాగర్ కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం, తండ్రి కూతురు మృతి. మరో భారతీయురాలి కలలు కల్లలు, అమెరికాలో తెలుగు విద్యార్థిని మృత్యువాత. గ్రీస్లో భారీ భూకంపం, ఈజిప్టు, లెబనాన్, ఇజ్రాయిల్, జోర్దాన్లో ప్రకంపనలు.